బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేత హమీద్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆసిఫ్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా గుర్తు తెలియని దుండగులు 10 నుంచి 15 మంది ఆఫీసులోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ ఫర్నిచర్ ని ధ్వంసం చేసినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో అయితే ఇటు గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ నాయకుడి మీద దాడి చేసినట్లు తెలుస్తోంది. అసలు దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇటు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? ఎన్ని గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది హేమ? కాసేపటి క్రితం ఒక్కసారిగా నాంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాడి కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ కి కూతవేటు దూరంలో ఉన్న నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎక్కడైతే డివిజన్ ప్రెసిడెంట్ గా అంటే నాంపల్లికి సంబంధించి డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్న హమీద్ పై ఒక్కసారిగా దాదాపు 10-15 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే మొత్తం కూడా 20 మంది దాకా దుండగులు ఉంటారంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సడన్ గా ఒక్కసారి నాంపల్లిలో ఉన్నటువంటి కార్యాలయంకి చర్చకొచ్చి అక్కడ ఉన్నటువంటి హమీద్ పైన దాడి చేశారు. దాడి చేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున వాళ్ళతో పాటు కొన్ని ఏవైతే దాడి గల థింగ్స్ ఉంటే వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక్కసారిగా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. హమీద్ పైన దాడి చేయడంతో పాటు ఆఫీస్ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేసినట్టుగా బాధితుడు హమీద్ చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు ఎందుకు వచ్చి దాడి చేశారు అనేది తనకు తెలియదంటూ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ పోలీసులకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం చెప్పి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ నిన్న కూడా మనం చూసుకుంటే ఒక్కసారిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గతంలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల పైన దాడులు అనేవి కలకలం రేపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నాంపల్లిలో ఏం జరిగింది, వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనే అంశం పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం సీసీ ఫుటేజ్ ని పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ హేమ. బ్రేకింగ్ అప్